ఇక డీటెయిల్స్ చూద్దాం. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ కోసం అతని ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. అయితే ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్న షణ్ముఖ్ తానే డిప్రెషన్లో ఉన్నట్లు, సూసైడ్ చేసుకోవాలి అనుకున్నట్లు, తన పరిస్థితే బాగాలేదని ఏడవటం మొదలుపెట్టాడు. ఆ డిప్రెషన్లోనే షణ్ముఖ్ గంజాయికి బానిసగా మారాడా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్ని రోజుల నుండి షణ్ముఖ్ అండ్ అతని సోదరుడు గంజాయి తీసుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే రాజ్ న్యూస్ కు చిక్కిన ఆధారాలతో షణ్ముఖ్ గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉన్నాడని తెలుస్తోంది. షణ్ముఖ్ ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించడానికి కూడా సమాచారం అందుతోంది. డిప్రెషన్ కారణంగానే షణ్ముఖ్ గంజాయికి బానిసగా మారాడనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. షణ్ముఖ్ ఇంటికి వెళ్లిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసినట్లుగా తెలుస్తోంది. గంజాయి తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్లుగా కూడా పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు, అన్న చేసిన తప్పుకు, అంటే అన్న ఒక అమ్మాయిని ప్రేమించడం, తర్వాత అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మరొక 6 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూమ్ కి వెళ్ళిన నేపథ్యంలో షణ్ముఖ చాలా అక్కడ గంజాయి తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అయితే షణ్ముఖ బిగ్ బాస్ ఫేమ్ ఉన్నాడు. తర్వాత యూట్యూబ్ స్టార్ గా అతను మంచి రెవెన్యూ సాధిస్తా చాలా మంచి పేరు ఉంది. గతంలో కూడా ఒకసారి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా ఇట్లనే కొంచెం హడావుడి చేసిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, అసలు షణ్ముఖ ఎందుకు ఈ గంజాయికి అడిక్ట్ అయ్యాడు అనే నేపథ్యమే కాకుండా షణ్ముఖ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది పోలీసు విచారణలో. ఎప్పుడైతే దీనికి సంబంధించి ఆయన ఎప్పుడైతే అంటే పోలీసులు వెళ్ళిన నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఆ నేపథ్యంలో కూడా ఆయన చాలా డిప్రెషన్ గురయ్యాడు. తర్వాత ఆ సమయంలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా అక్కడున్న విజువల్స్ మనకు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఆ షణ్ముఖ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నాడు దాని మీద ప్రధానంగా గమనిస్తే, ఆయన గతంలో ఉన్న ఒక ప్రేమ విఫలమైన నేపథ్యంలో తర్వాత ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పేసి కూడా పోలీసు విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఆయన గంజాయికి బానిస అయ్యాడని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీ తెలుస్తా ఉంది. అంటే ఆ రోజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. డిప్రెషన్ లోనే గంజాయి తాగుతూ అక్కడ రెడ్ హ్యాండ్ గా దొరికాడని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి యూట్యూబ్ స్టార్ షణ్ముఖను ఎందుకు అంత దారుణమైన పొజిషన్ లో అంత ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం, గంజాయి తాగడం లాంటి ఎడిక్ట్ కావడం దాని వెనుక మరి అమ్మాయి ఎవరు, తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో అంటే ప్రేమ విఫలమైంది. ఆ ప్రేమ విఫలమైన కారణంగానే ఇలా గంజాయికి అడిక్ట్ అయ్యాడు, తర్వాత ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడని చెప్పి కూడా పోలీసు విచారణలో తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం షణ్ముఖకు ఖచ్చితంగా అంటే డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి డిప్రెషన్ లో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ రకంగా గంజాయికి బానిసాయని చెప్పేసి పోలీసు విషయాల్లో తెలియ పోలీసులు కూడా దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు కూడా కూడా అవకాశం ఇప్పిస్తా ఉంది. మొత్తం మీద షణ్ముఖ లైఫ్ లో ఉండి అతను గంజాయికి బానిస చేసిన అమ్మాయి ఎవరు, దానికి సంబంధించి అతను ఇంత దారుణమైన పొజిషన్ లో ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశారన్న నేపథ్యంలో ఎందుకు ఈ ఘటన చోటు చేసిన దాని మీద ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తం మీద ఒక అమ్మాయి ప్రేమ విఫలమవడం వల్లే ఈ రోజు షణ్ముఖ ఇలాంటి కండిషన్ ఉండాలని చెప్పని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులను గమనించవచ్చు. సుజాత, ఇన్నారెడ్డి, ఎన్ని రోజులుగా షణ్ముఖ్ గంజాయి తీసుకుంటున్నాడు? అదేవిధంగా ఈ డిప్రెషన్ కు గురవడానికి ప్రేమ వ్యవహారమే కారణమా, ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా లోతుగా? మా పోలీసులకు అక్కడ రెగ్యులర్ గంజాయి తీసుకుంటూ దొరికిన నేపథ్యంలో గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తర్వాత ఎవరు తనకి సప్లై చేశారు, తర్వాత ఎన్ని రోజులుగా అయినా గంజాయికి అడిక్ట్ గా ఉన్నాడన్న విషయాల మీద ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఇదే కాకుండా మరి గంజాయి తీసుకుంటున్న షణ్ముఖ బానిసగా మారాడా, లేకపోతే ఈ గంజాయికి సంబంధించి మిగతా సెలబ్రిటీలతో కలిసి ఈయన కూడా ఏమన్నా పార్టీల్లో కూడా గంజాయిని సప్లై చేశారా, దానికి సంబంధించి ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ లో ఉండి గంజాయిని వెళ్ళి సప్లై చేస్తున్నారా, గంజాయి సప్లై చేసిన వ్యక్తులు ఎవరన్న దాని మీద ఇప్పటికీ కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు పోలీసులు. ఇది కూడా ప్రేమ విఫలమైన నేపథ్యంలో ఆత్మహత్య ప్రయత్నించి చివరకు ఆయన ఈ రకంగా ఎడిక్ట్ అయ్యాడు గంజాయికి అని చెప్పి తెలుస్తా ఉంది.
సో ఇదే కాకుండా ఆత్మహత్య ప్రయత్నించిన నేపథ్యంలో కూడా పోలీసులు ఆయనకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ఆయన గంజా అడిక్ట్ అయ్యాడు కాబట్టి కోర్టు అనుమతి తోటి ఆయనకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ప్రేమ విఫలమైన కారణంగా ఈ రకంగా ఎడిక్ట్ అయ్యాడు. తర్వాత ఆత్మహత్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన చాలా డిప్రెషన్ లో ఉండని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.